రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడాలనుకుంది. ఒకవైపు హమాస్ని దువ్వుతూనే, హమాస్తో చేతులు కలుపుతూనే తన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు హమాస్కి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగేలా చేస్తూనే, మరోవైపు ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరించి అమెరికా దగ్గర మార్కులు కొట్టేయాలన్నటువంటి పాకిస్తాన్ పన్నాగాన్ని ఇజ్రాయెల్ అర్థం చేసుకుంది. అందుకే ఇజ్రాయెల్ పాకిస్తాన్ని లాగి లెంపకాయ కొట్టినంత పనిచేసింది. దౌత్యపరంగా పాకిస్తాన్కి చాలా స్పష్టమైన రీతిలో ఇజ్రాయెల్ తెలియజేసింది, నీ సహకారము మాకు పాలెస్టినా ఏదైతే గాజా ప్రాంతం ఉందో, గాజా ప్రాంతపు సమస్య పరిష్కారంలో పాకిస్తాన్ ఉండడం వల్ల మాకు ఉపయోగము లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. వాస్తవానికి ఈ అక్టోబర్ 7న యూదుల ఊచకోత జరిపిన తరువాత ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైతే గాజా ప్రాంతంలో యాక్షన్ తీసుకున్నదో, ఆ యాక్షన్లో భాగంగా హమాస్ని పూర్తిగా నాశనం చేసే దిశగా అది ప్రయత్నం చేసింది. ఇదంతా అయిన తరువాత ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఈ హమాస్ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని తొలగించేలాగా, మరొక వైపు గాజా యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టేలాగా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ని ఒకదాన్ని నియుక్తి చేయాలని చెప్పి భావించారు. అందులో పాకిస్తాన్ కూడా ఉండాలి అని చెప్పి ఆయన పాకిస్తాన్ని ఆదేశించారు, కోరలేదు. అసిం మునీర్కి చెప్పారు, నీ సైన్యాల్ని పంపాలని. పాకిస్తాన్ దానికి సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి పాకిస్తాన్ తన సైన్యాల్ని పంపి ఈ గాజా ప్రాంతంలో సహకరించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి పాకిస్తాన్ ఇజ్రాయెల్ని అధికారికంగా గుర్తించదు. పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద చాలా స్పష్టంగా రాసి ఉంటుంది, ఈ పాస్పోర్ట్ అన్ని దేశాల్లో చెల్లుతుంది, ఒక్క ఇజ్రాయెల్లో తప్ప. ఎందుకంటే ఇజ్రాయెల్ని పాకిస్తాన్ గుర్తించదు. గుర్తించనటువంటి దేశానికి సంబంధించి గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ పక్షాన వెళ్ళి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగస్వామిగా పాకిస్తాన్ ఉండేందుకు సిద్ధమైంది. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్లో లష్కర్-ఎ తోయబా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జైష్ మొహమ్మద్ నాయకులతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి విషయం ఇజ్రాయెల్కి తెలియకుండా ఉండదు. అందుకనే ఈ నాజీ జహీర్ అనేటటువంటి హమాస్ నేత ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తున్నాడు. గత సంవత్సరం ఆయన పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఇప్పటి వరకు ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తుఫాన్ గాజా అనేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూర్తిగా ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అతనికి పాస్పోర్ట్ ఇవ్వడం దగ్గర నుంచి అన్నీ ఇదే పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ దృష్టికి రాకుండా ఉండదు. ఇజ్రాయెల్ దీన్ని గుర్తించిన తర్వాత వీఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ పాకిస్తాన్ గనక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో గనక ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. పాకిస్తాన్ ఏకకాలంలో హమాస్ని దువ్వుతోంది, మాకు చేరువ కావాలని ప్రయత్నిస్తోంది, ఇది మాకు సమ్మతం కాదు అని భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారైనటువంటి రూబెన్ అజర్ ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. హమాస్ని పూర్తిగా డిస్మాంటిల్ చేయటమే ఇజ్రాయెల్ లక్ష్యము. ఎందుకంటే హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ, ఇది సాధారణ వ్యక్తుల ఊచకోతకు వస్తుంది. కాబట్టి దీనిని పూర్తిగా డిస్మాంటిల్ చేయాలి. మేము డిస్మాంటిల్ చేయాలనుకుంటున్నటువంటి ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపేటటువంటి వాళ్ళతోటి కలిసి మేము గాజాలో పనిచేయడానికి మేము పెద్దగా ఇష్టపడటం లేదు అన్న విషయాన్ని రూబెన్ అజర్ చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్ 7 యూదుల ఊచకోత జరుగుతున్నటువంటి సమయంలోనే నాజీ జహర్ పిఓజేకేలో పర్యటిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఇజ్రాయెల్ దృష్టికి వచ్చింది. వాస్తవానికి ఇప్పటికే ఈ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో తుర్కీ, ఖతర్ ఈ రెండు దేశాలు కూడా హమాస్ పట్ల కొంత సానుభూతిని కలిగి ఉన్నాయి. హమాస్ విషయంలో
వాటికి సానుభూతి ఉంది, హమాస్కి ఏదో ఒక స్థాయిలో వాళ్ళ సహకారం కూడా ఉంది. నిజానికి హమాస్కి అత్యధిక సహకారము ఇరాన్ నుంచి వస్తోంది, కానీ తుర్కియే, ఖతర్లు కూడాను హమాస్ యొక్క చాలా కీలక నాయకులు చాలామంది ఖతర్లో ఆశ్రయం పొందుతున్నారు. అలా ఆశ్రయం పొందుతున్నటువంటి పలువురిని ఇజ్రాయెల్ హతమార్చింది కూడా. కాబట్టి మేము పాకిస్తాన్ పట్ల మాకు నమ్మకం లేదు, పాకిస్తాన్ విశ్వాసయోగ్యమైనటువంటి నమ్మకయోగ్యమైనటువంటి దేశం కాదు. ముఖ్యంగా గాజా విషయంలో పాకిస్తాన్ది రెండు నాల్కల ధోరణి. కాబట్టి మేము పాకిస్తాన్తో కలిసి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫండ్లో పనిచేసేటటువంటి ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్పింది. రాకాలోకంలో ఇటీవలే ఒక వీడియో చేయటం జరిగింది. అందులో హమాస్తో దోస్తీ, అదేవిధంగా ఇజ్రాయిల్లో హమాస్కి వ్యతిరేకంగా గస్తీ అన్నటువంటి అర్థం వచ్చే రీతిలో ఒక వీడియో చేయటం జరిగింది. ఆ తరువాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, మన దేశంలో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి పాకిస్తాన్ యొక్క వాస్తవ స్వరూపాన్ని తాము అర్థం చేసుకున్నాము, కాబట్టి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫండ్లో ఫోర్స్లో ఉండడము మాకు సమ్మతం కాదు అని చెప్పారు. ఒక రకంగా ఇది దౌత్యపరంగా పాకిస్తాన్ని ఈసడించుకున్నట్టు, లాగి లెంపకాయ కొట్టినట్టు, చీదరించుకున్నట్టుగా మనము భావించాలి. అదేవిధంగా ఈ రూబెన్ అజర్ ఇరాన్లో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి కూడా స్పందించి, ఇరాన్లో ప్రజలు ఇస్లామిక్ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి ఉన్నారు, అందుకని ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతోంది, ప్రజలు ఉద్యమిస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పారు. కానీ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లామిక్ పరిపాలన అంతమవుతుందా లేదా అన్న విషయంలో మాత్రం ఆయన స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చలేదు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ పాకిస్తాన్కి మాత్రము తగిన శాస్తి జరిగింది. పాకిస్తాన్ నమ్మదగ్గ మిత్రుడు కాదు అన్న విషయాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పింది. ఇజ్రాయెల్కి చేరువయి అమెరికా దగ్గర మార్కులు కొట్టేద్దామన్నటువంటి పాకిస్తాన్ ప్లాన్, షబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ కూటమి యొక్క ప్లాన్ ఏదైతే ఉందో అది పటాపంచలైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.